మన భారతదేశ మొదటి పంతులమ్మ ఉపాధ్యాయురాలు మరి సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఈరోజు మన భూంపల్లి మండల కేంద్రంలో ఘనంగా నివారించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మాజీ మన ఎంపీటీసీ నరేష్ గారు, మాజీ ఎంపీటీసీ సర్పంచ్ గారు బోయసీన్ గారు, మనందరూ మన అబ్బుల బాలగౌడ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, అలాగే మన బొల్లి ఎల్లం గారు, అందరికి కూడా కృష్ణారి గారు, అందరికి కూడా నా సురేష్ గారు, అందరికి కూడా నా యొక్క జైభీములు, నమస్సుమాంజలు. ముఖ్యంగా మరి సావిత్రిబాయి పూలే చరిత్ర చదువుకుంటే మన కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆమె చదువుకుని పోతుంటే పెండతోని కొట్టిండ్రు, అవమానపరిచిండ్రు, మహిళలకు చదివేందుకు ఉన్నారు. అటువంటి కష్టకాలం చదువుకొని ఇలా భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలుగా ఎన్నో దేశానికి ఆదర్శము, ఆమెను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఇలా అంబేద్కర్ తర్వాత భారతదేశంలో ప్రపంచంలో గౌరవం ఉన్నది అంటే ఓన్లీ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయికే గౌరవం ఉన్నది. వాళ్ళు అంబేద్కర్కే గురువు. మన జ్యోతిరావు పూలే అంబేద్కర్ గురువు అంటే అంత పెద్ద ప్రపంచం మీద గురువు ఏంటంటే మామూలు ముచ్చట కాదు. వారి ఆశయాలు కొనసాగించాలి. మా గ్రామస్తులందరి సహకారంతో మా గ్రామస్తులు మొత్తం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అన్ని కులాల వర్గాలు కూడా ఈ రోజు మనము సావిత్రిబాయి పూలే మన విగ్రహాలు పెట్టుకున్నామంటే మన గ్రామమే ఇలా నియోజకవర్గానికి జిల్లాకే రోల్ మోడల్. ఇక ఈ విగ్రహం లేదు అనే విధంగా గొప్ప మహిళల విగ్రహాలు కూడా మా గ్రామంలో ఉన్నాయి. మరి మన మాజీ సోదరులు కూడా మొన్న అడిగినారు, మాకు బాబు జగజీవన విగ్రహం కావాలన్నారు. అది కూడా త్వరలో ఏర్పాటు చేసుకుంటాం. ఇక అన్ని ఉండాలి మన ఊళ్ళో, ఏ గ్రామంలో ఏ తక్కువ ఉండద్దని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా మన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అందరికీ మరి అందరికీ మన గ్రామ సర్పంచ్ గారికి అన్ని కులాల వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం ఇట్లా కూడా మరి మా సర్పంచ్ కి, వార్డు మెంబర్లకు అవసరమని చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం కూడా ఈ మహనీయుల ఆశయాలు కొనసాగిస్తూ ఘనంగా ఇటువంటి కార్యక్రమం జరిపించాలని చెప్పి మా రాజు గారు, మా లేనిన్ రాజు గారు దీనికి అధ్యక్షుడు ఉన్నాడు. వారికి కూడా ఇంత మంచిగా ఏర్పడినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ కూడా నమస్కారాలు, జై భీమ్ తెలియజేస్తున్నా.